కొలాంజియో కార్సినోమా అంటే బైల్ డక్ట్ అంటాం. లివర్లో తయారైన బైల్ అనేది క్యారీ చేసే ఒక ట్యూబ్ లాంటిది బైల్ డక్ట్. ఆ బైల్ డక్ట్లో వచ్చేది ఒక చిన్న ట్యూబ్ లాంటిది, చిన్న గొట్టం లాంటిది. లివర్ నుంచి బైల్ని క్యారీ చేసే ఒక చిన్న గొట్టం లాంటిది. సో ఆ ట్యూబ్లో వచ్చే క్యాన్సర్ని మనం కొలాంజియో కార్సినోమా అంటాం. లక్షణాలు అంటే ఎప్పుడైనా కూడా ఆ ట్యూబ్ లోపల గనక గడ్డలా ఫామ్ అయితే ఆబ్వియస్లీ ట్యూబ్ మూసుకుపోతుంది. మూసుకొని పోయినప్పుడు ఒంట్లో కామెర్లు అంటే జాయిండిస్, బిలిరూబిన్ అనేది తీవ్రంగా పెరిగిపోతుంది. సో జాయిండిస్ ప్రధాన లక్షణం ఎప్పుడైనా సరే కొలాంజియో కార్సినోమాలో మనం చూసేది జాయిండిస్. అదే మోస్ట్ కామన్. అట్కి అడ్వాన్స్డ్ స్టేజ్లో డెఫినెట్లీ మనకి వెయిట్ లాస్, అపెటైట్ లాస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే మోస్ట్ కామన్గా చూసేది జాయిండిస్. పేషెంట్ రావడం కూడా మంచి ఇట్లా ఎల్లో ఐస్తో వస్తాడు, యూరిన్ కూడా డార్క్ కలర్ యూరిన్ వెళ్తాడు, ఎల్లో ఐస్. నెక్స్ట్ సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇవి కొలాంజియో కార్సినోమాకి. డెఫినెట్లీ కొలాంజియో కార్సినోమాకి ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టేజ్ బట్టే ఉంటుంది. ఒకవేళ అర్లీ స్టేజ్ వేరే ఎటు స్ప్రెడ్ అవ్వలేదు, లోకలైజ్డ్గా అంటే అక్కడ మాత్రమే ఉంది అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సర్జరీనే. సర్జరీ చేసిన తర్వాత ఆ తీసిన టిష్యూ బట్టి డెఫినెట్లీ మనకి స్టేజ్ తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా కీమోథెరపీయా, రేడియేషనా, లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ కలిపి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే కీమోథెరపీ ఆప్షన్ ఒకటే తప్పితే మనకి ఇంకా సర్జరీ ఆప్షన్ అనేది ఉండదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.